ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే భాషా తెలిపారు. జూనియర్ న్యాయవాదులకు గత ప్రభుత్వం తీసుకువచ్చిన న్యాయమిత్ర పథకాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడం దారుణమని విమర్శించారు. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే భాషా ఏపీ బార్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఎన్నికవడం, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా పిచుక శ్రీనివాస్ నియమితులైన సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీబీఏ హాల్లో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏకే భాషా పిచుక శ్రీనివాస్ కు సభ్యులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భాషా మాట్లాడుతూ గత ప్రభుత్వం లా నేస్తం పథకం కింద జూనియర్ న్యాయవాదులకు నెలకు 5,000 రూపాయల చొప్పున స్టైఫండ్ ఇచ్చిందని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా ఇప్పటి వరకు పథకాన్ని అమలు చేయకపోవడం దారుణమని విమర్శించారు. కర్నూలులో ఏపీ హైకోర్టు బెంచ్ను త్వరితగతిన ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అనంతరం పిచ్చుక శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, హక్కుల కోసం పోరాడే వారిపై నిర్బంధం పెరుగుతోందని వ్యాఖ్యానించారు. అన్ని బార్ అసోసియేషన్లు కలుపుకొని మానవ హక్కుల కమిటీ పనిచేస్తుందని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థలపై జరుగుతున్న దాడులను నిరోధించాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. 2025 జరిగిన ఏపీ ఫెడరేషను జిల్లా ఫెడరేషన్ మీటింగ్లో కొన్ని తీర్మానాలు జరిగినాయి. తీర్మానాలతో పాటు బాడీని కూడా ఎన్నుకోబడింది. ఆ బాడీలో మన బెజవాడ బార్ తరఫున నన్ను రాష్ట్రానికి కన్వీనర్గా, రాష్ట్రానికి ఏపీ బార్ ఫెడరేషన్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా, కన్వీనర్గా నన్ను ఎన్నుకున్నారు. అదేవిధంగా గుంటూరు డిస్టిక్ బార్ ఫెడరేషన్ అధ్యక్షులైన శివగారిని జనరల్ సెక్రటరీగాను, నెల్లూరు బారు ఫెడరేషన్ రెడ్డి గారిని కో కన్వీనర్గాను, ఇతర సభ్యులుగా 25వ తారీఖు నామినేట్ అయ్యాము, ఎలక్ట్ కాబడినాము. దాంట్లో ముఖ్యంగా ఒక 3 తీర్మానాలు చేశారు. అదేంటంటే, న్యాయమిత్ర జూనియర్ న్యాయవాదులకి గత గవర్నమెంట్ వాళ్ళు నెలకు 5,000 చొప్పున లా నేస్తం పేరు ద్వారా దానిని ఇంప్లిమెంట్ చేశారు. జూనియర్ న్యాయవాదులకి స్టైఫండ్ కింద గత ప్రభుత్వం 5 ఏళ్ళు ఇచ్చినారు. తదనంతరము మన ప్రస్తుత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా లా నేస్తం నుండి న్యాయమిత్రంగా జీవో చేశారు. 5,000 నుండి 10,000 చేస్తానని చెప్పి ఎన్నికల వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాలకు అనుగుణంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజుల్లోనే న్యాయమిత్ర అని చెప్పి పేరు మార్చి జీవో తీసుకొచ్చారు. కానీ సంవత్సరం దాటినా కానీ ఇప్పటిదాకా ఒక్క జూనియర్ న్యాయవాదికి కూడా ఎటువంటి స్టైఫండ్ ఇవ్వలేదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి ఆ మీటింగ్లో తీర్మానం చేసినారు. ఏపీ బార్ ఫెడరేషన్ రాష్ట్రంలోని న్యాయవాదులందరూ కూడా ఈ మానవ హక్కులకి సంబంధించిన ఒక అంశం చాలా ఇంపార్టెంట్ అని, రాష్ట్రంలో జరుగుతున్న ఈ మానవ హక్కుల అంశం మీద ఒక కమిటీ ఉండాలని అభిప్రాయపడటం. ఈ మానవ హక్కుల కమిటీకి నన్ను చైర్మన్గా చేసినందుకు రాష్ట్రంలోని న్యాయవాదులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అట్లాగే ఇంతకుముందు కూడా బెజవాడ బార్ అసోసియేషన్ అనేక దీంట్లో పోలీసు దౌర్జన్యాల మీద కానీ, ఎన్కౌంటర్లు, లాకప్ డేస్, ఇలా అనేక అంశాల మీద ప్రజల తరఫున నిలబడి ఉద్యమాలు చేసింది, పోరాడింది. దానికి సంబంధించిన అన్నీ కూడా కేసులు సుప్రీంకోర్టు నుంచి ఇప్పుడు దాకా కూడా కేసులు పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మా బాధ్యత ఏంటంటే, ఒక బెజవాడ బార్ అసోసియేషన్కే కాకుండా రాష్ట్రం మొత్తంలో కూడా అనేక హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా, ముఖ్యంగా రాజ్యాంగ వ్యవస్థల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య మనం కూడా చూసాము, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వాటి మీద కూడా. కాబట్టి ఈ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఒక మానవ హక్కుల కమిటీ ఉండాలి. ఆ కమిటీ తరఫున రాష్ట్రంలో మేము అన్ని బార్ అసోసియేషన్ కూడా చేసి రాష్ట్రంలో అన్ని ప్రజా సంఘాలకు కానీ, ప్రజలకు కానీ, వాళ్ళకి సంబంధించిన ఈ అంశాల మీద, వీటన్నిటి మీద కూడా వాళ్ళకి సంబంధించిన న్యాయ సలహాలు కానీ, లేకపోతే రాజ్యాంగపరమైన దీనికి ఏ ఉల్లంఘన జరిగినా కూడా వాటికి ఈ కమిటీ నిలబడుతుందని చెప్పేసి హామీ ఇస్తూ దానికి సంబంధించి నిలబడి చేస్తాము. అలాగే ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థలే కాకుండా పౌర హక్కులకి సంబంధించినవి కాకుండా ఆదేశిక సూత్రాలు కూడా అమలుపరిచేటట్లుగా చేయాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద వచ్చింది. కాబట్టి వాటన్నిటి తరఫున కూడా ఈ మానవ హక్కు కమిటీ పనిచేస్తుందని చెప్పేసి మేమందరం కూడా దానికి సంబంధించింది అన్ని రాష్ట్రంలోని అన్ని న్యాయవాద సంఘాలను కలిసి వాటన్నిటి మీద కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా దీనికి సంబంధించి కూడా రూపొందించుకొని పనిచేస్తామని చెప్పేసి ఈ మూలంగా తెలియజేస్తున్నాం.